నమస్తే అండి. సాధారణంగా సంక్రాంతి, దీపావళి లేదా వినాయక చవితి, దసరా ఇట్లాంటి ఉత్సవాలలో దేనికైనా సరే పబ్లిక్ రెస్పాన్స్ ఉండాలండి. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినోత్సవంగా అంటే కూటమి సర్కారు ఏర్పడి సంవత్సరం కాబడింది. వెన్నుపోటు దినోత్సవంగా వాళ్ళు కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ కూడా దానికి రావటం జరిగింది. అలాగే అదే సందర్భంలో పీడ విరగడైన దినము అనేటటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు జనసేన వాళ్ళు బాణాసంచా కాల్చండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పేది వాళ్ళకి ముగ్గులు వేయించండి, రంగవల్లులు దీపాలు వెలిగించండి, సంబరాలు జరుపుకోవాలి, సంక్రాంతి సంబరాలు లాగా అంటూ జనసేన. మరి జగనాసుర వధ దినోత్సవము, జగనాసుర వధ విముక్తి దినోత్సవము అంటూ మరోవైపు తెలుగుదేశం పిలుపునిచ్చింది. పబ్లిక్ స్పందన ఏమన్నా కనిపించిందండి? సరే, ఇవన్నీ ఒక పక్కన పెడితే ఏడాది పాలనలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు అన్నారు. ఎవరు సంతోషంగా, ఎవరు సంబరాలు చేసుకుంటున్నారు? వ్యాపారస్తులు అనుకుందాం. అప్పుడు 100% వ్యాపారం అయ్యేది, ఇప్పుడు 30% వ్యాపారం పడిపోయింది. అయినా మేము సంతోషంగా ఉన్నాము, డబ్బులు రాకపోయినా పర్వాలేదు, మేము హ్యాపీగా ఉన్నామని వ్యాపారస్తులు మా వ్యాపారాలు ఇలా ఉన్నాయని వాళ్ళు సంబరపడిపోవాలా? అలాగే సంక్షేమ పథకాల వలన నా భవిష్యత్తు నాశనం అయిపోయింది, మేము పాడైపోయాం, జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు తీసుకొచ్చాడు, అనవసరంగా జగన్ ఇచ్చేటటువంటి డబ్బుతో వస్తువులు కొనుక్కున్నాను, అవి వాడుకుంటున్నాను. జగన్ హయాంలో గత 5 ఏళ్లలో కూడా ఏడాదికి కనీసం 50,000 నుంచి 60,000 వరకు కూడా ప్రతి కుటుంబానికి కూడా డబ్బులు వచ్చాయి. అనవసరంగా 2.5 లక్షలు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అవి తీసుకొని నేను పాడైపోయాను, నా కుటుంబం పాడైపోయింది, రోడ్డున పడిపోయింది. ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులేమి రాకపోయినప్పటికీ కూడా సంతోషంగా, ప్రశాంతంగా, బాధలేమి లేకుండా ఉన్నాను, సుఖ సంతోషాలతో ఉన్నాము అని పేదలు సంతోషపడుతున్నారా? ఇంకా సచివాలయ సిబ్బంది, గవర్నమెంట్ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పొందాము, నేడు చూస్తే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏమంటారో, ఏమని తిడతారో ఏమీ తెలియక వాళ్ళు సతమతమైనటువంటి పరిస్థితి. వాళ్ళు సంబరపడుతున్నారా? వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 రూపాయలు గౌరవ వేతనం చేస్తాము, మీకు జగన్మోహన్ రెడ్డి తక్కువ ఇచ్చాడు అని చెప్పారు, వాళ్ళు ఉపాధి తీసేశారు. అలాగే రేషన్ వాహనాలు, దానికి సంబంధించిన డ్రైవర్లు, సిబ్బంది ఇంటింటికి రేషన్ ఇచ్చేటటువంటి దాన్ని రద్దు చేశారు, వాళ్ళ ఉపాధి లేదు. అయితే మద్యం ప్రభుత్వ దుకాణాలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఉంటే అది ఒక ఒక టైంకి 9కి తీయటం లేదా రాత్రి 9కి కట్టేయటం ఇలా ఉండేది. ఇప్పుడైతే బెల్ట్ షాపులు వచ్చాయి, తెల్లవారుగానే ఉదయం 5ంటికే లేచి తాగేయడం ప్రారంభించారు. మందు బాబులకైతే మాత్రం సంతోషం అని చెప్పుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మందు దొరికేటటువంటి విధంగా. కాబట్టి మందు బాబులు మాత్రం ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి వారి కుటుంబం, నా మొగుడు హ్యాపీగా ఉదయాన్నే 5ంటికి లేచిపోతున్నాడు, లేచిపోయి మద్యం తాగుతున్నాడు అని కుటుంబం పండగ చేసుకుంటున్నారా? సంపాదించింది ఇలా తగలేస్తున్నాడు, తాగి పని చేయలేక పనికి వెళ్ళక చక్కగా పడుకుంటున్నాడు, ఇంత గొప్ప అవకాశం ఇచ్చింది ప్రభుత్వం అని సంతోషపడుతున్నారా? దేన్ని చూసి సంబరాలు చేసుకోవాలి అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.